రాష్ట్రాలకు బిగ్ వెదర్ అప్డేట్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే 2 రోజులు ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన చెప్తున్నారు. ముఖ్యంగా ఉరుములు మెరుపులు పిడుగుపాట్లతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. కోస్తా రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన చేస్తోంది భారత వాతావరణ శాఖ. మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. రాబోయే 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉండడంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు వేరువేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా వర్ష సూచన చేస్తోంది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఇక ఏపీలోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగబోతున్నట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడుతున్నందున దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే ప్రమాదం ఉన్నట్టుగా హెచ్చరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దంటూ చెప్తున్న పరిస్థితి. అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే సురక్షిత ప్రాంతాలకు వేటకు వెళ్ళిన వారు ఇప్పటికే వేటకు వెళ్ళిన వారు సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. నైరుతి రుతుపవనాలు విస్తారంగా వ్యాపించినటువంటి నేపథ్యంలో అటు ఉత్తరాంధ్రతో సహా దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అసలు ఎన్ని రోజులు వర్షాల ప్రభావం ఉండబోతుంది? విశాఖ వాతావరణ కేంద్రం సైంటిఫిక్ ఆఫీసర్ తారా స్వరూప గారు ఉన్నారు. మేడం, అసలు ఎన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది? తుఫాన్లు ఏమైనా ఉన్నాయా? అల్పపీడనాలు కానీ, వాయుగుండాలు కానీ? ప్రస్తుతం అయితే తుఫాన్లు అవేమీ లేవండి. అల్పపీడనం మాత్రం నిన్నటి అల్పపీడనం ఉత్తర ఒరిస్సా, దక్షిణ గాంజటిక్, వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఉంది. ఇది పశ్చిమ వాయువు దిశగా ప్రయాణం చేసి ఇంకా జార్ఖండ్ వరకు వెళ్ళింది. జార్ఖండ్ నుంచి అది క్రమంగా ముందుకెళ్తూ మనకి మాన్సూన్ ట్రఫ్లో కలిసిపోతుంది. ఇది కొంచెం సౌత్కి టిల్ట్ అయి ఉండడం వల్ల మనకి రెయిన్స్ కొంచెం ఎక్కువ, రెయిన్ఫాల్ యాక్టివిటీ బాగా ఉంది. అంటే ఈ ట్రఫ్ వల్ల దీని ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఉత్తర కోస్తాలో అయితే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో అయితే 1-2 ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం వీటికి మాత్రం 1-2 చోట్ల ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ఇచ్చాము. అంటే కంటిన్యూగా కూడా వర్షం కురుస్తూనే ఉంది, ఎక్కడ ఆపకుండా. అంటే ముసురు పట్టేసి కొంచెం ఇబ్బందులుగా కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇదే విధంగా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇంకో 1 or 2 days ఉంటుందండి. అంటే మాన్సూన్ రెయిన్స్ అంటే ఇలాగనే ఉంటాయండి. ఇప్పుడు మనకి అల్పపీడనం, డిప్రెషన్ ఏవో ఉన్నాయనుకోండి, అవి ఫాస్ట్గా మూవ్ అయ్యే సిస్టమ్స్. అందువల్ల ఏంటంటే మనకి వాన పడి ఆ తర్వాత సిస్టమ్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లోకి నుంచి క్రమంగా వెంటనే
1 or 2 డేస్లో పూర్తిగా క్లియర్ అయిపోతుంది మనకి. కానీ ఇప్పుడు మనకి మాన్సూన్లో అయితే ఋతుపవనాల్లో అయితే అలా మూమెంట్ చాలా స్లోగా ఉంటుంది. స్లోగా ఉండడం వల్ల ఏంటంటే మనకి బాగా వాన పడుతుంది, పెద్ద భారీ వర్షాలు వచ్చి కొట్టుకుపోకుండా అలా కంటిన్యూస్ రెయిన్ మనకి అలా పడుతుంటుంది. కొంచెం కొంచెం గ్యాప్స్ ఇచ్చి అలా వానలు పడుతూనే ఉంటాయి. ఉరుములు మెరుపులు ఈదురుగాలులు వీటి అంటే కండిషన్ ఎట్లా ఉండబోతుంది? ఉరుములు మెరుపులు వచ్చేవి కొంచెం తక్కువే వస్తాయండి. 1-2 ప్రదేశాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది. కానీ ఈదురుగాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. మన నార్త్ కోస్తాకు సంబంధించి ఈదురుగాలు 45 నుంచి 55 కిలోమీటర్ల వరకు, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే మత్స్యకారులకి ఏమైనా సూచన కానీ హెచ్చరికలు కానీ ఏమైనా చేస్తున్నారు? మత్స్యకారులకి అప్రమత్తంగా ఉండవలసిందిగా హెచ్చరించడం జరిగింది. అంటే ఇప్పటికే సముద్రంలో చాలా మంది వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమన్నా తిరిగి రావాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? అంటే తిరిగి వచ్చే అంత పరిస్థితి ఏం లేదండి. కాకపోతే ఈదురుగాలు ఉన్నాయి కానీ మరీ అంత డేంజరస్ కాదు. ఇప్పుడు తుఫాన్లు అవి అంటే వాళ్ళకి వచ్చి మనం చెప్తాం, ఎందుకంటే దగ్గరికి వస్తున్న కొలది దాని ఇంటెన్సిటీ పెరుగుతుంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఇంటెన్సిటీ కంటిన్యూస్గా అలాగనే ఉంటుంది. ఇది అందులో సిస్టమ్ కూడా ల్యాండ్ మీదకి వచ్చి జార్ఖండ్ వైపు మూవ్ అయిపోతున్నది కాబట్టి మరీ అంత డేంజరస్ సిచ్యువేషన్ కాదు కాబట్టి అప్రమత్తంగా ఉండమని ఇవ్వడం జరిగింది. అంటే ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు, ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాకు సంబంధించి 1-2 చోట్ల భారీ వర్షాలు ఉన్నాయి. రాయలసీమ పొజిషన్ ఏంటి? అసలు ఏమైనా సాధారణ వర్షాలైనా కురిసే సూచనలు ఏమైనా ఉన్నాయా? రాయలసీమలోని అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందండి. రాయలసీమలో ఇంత ఎక్కువ వానలు మాత్రం లేవు. ఓవరాల్గా చూస్తే ఈ నైరుతి ఋతుపవనాలు విస్తారంగా వ్యాపించినటువంటి నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా అటు విశాఖపట్నం, అల్లూరు జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, అటు పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి, ఈ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాల్లో కొంచెం ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు అయితే ఉన్నాయి. మాన్సూన్ సీజన్ కావడంతో అన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం సైంటిఫిక్ ఆఫీసర్ తారా స్వరూపగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్